వేసవిలో కొన్ని రకాల కాయగూరలు మన ఆరోగ్యానికి అంత మంచివి చేయవు. కొన్ని రకాల కాయగూరలు మన శరీర ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. మరికొన్ని అయితే ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. వేసవిలో కొన్ని రకాల కాయగూరలను దూరంగా ఉండాలని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ ఫ్యామిలీ. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి పోషకాలు కలిగి ఉన్న కాయగూరలే. కానీ వేసవిలో వీటిని తింటే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. అంతేకాదు జీర్ణ వ్యవస్థలో కూడా కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ తినాలనుకుంటే వీటిని బాగా ఉడికించి తక్కువ మోతాదులో తీసుకోండి. కారం. వేసవి కాలంలో కారం ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలు కూడా తగ్గించాలి. పచ్చిమిర్చి, ఎర్ర పచ్చిమిర్చి వీలైనంత తక్కువగా వాడాలి. వాటి బదులు మిరియాల పొడిని వాడడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. వేరు కాయగూరలకు దూరంగా ఉంటే మంచిది. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఇవి మన రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉండే కాయగూరలు. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. అయితే ఎండాకాలంలో వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఇబ్బంది తప్పదు. ఇవి బరువుగా అనిపించడమే కాకుండా శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. బంగాళదుంపలు లాంటివి వేరు కాయగూరలు అతిగా ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి వేసవిలో వీటి మోతాదు తగ్గించడం మంచిది. వెల్లుల్లి, ఉల్లిపాయలు. వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా ఏదైనా కూర రుచిగా ఉండాలంటే ఉల్లిపాయ, వెల్లుల్లి తప్పనిసరి. ఈ రెండు లేకుండా వంట చేయడం చాలా కష్టం. కానీ వీటిలో శరీర వేడిని పెంచే గుణాలు ఉన్నాయి. వీటిని పూర్తిగా మానేయడం కష్టమే, కానీ వేసవిలో వీటిని వాడకాన్ని తగ్గిస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొంచెం తగ్గించి వాడటానికి ప్రయత్నించండి. పుట్టగొడుగులు. పుట్టగొడుగులు చాలా రుచికరమైన ఆహారం. ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ వీటిని తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి వేసవిలో వీటిని కూడా మితంగానే తీసుకోవాలి. పాలకూర. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో దీన్ని ఎక్కువగా తింటే శరీరం కాల్షియంను గ్రహించే శక్తి తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలకూరను కూడా మితంగా తీసుకోవడం మంచిది. మిరపకాయలు. వేసవి నెలలో ఇవి జీర్ణం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో వీటిని తక్కువ తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. రుచి కోసం ఇతర ప్రత్యామ్నాయాలు వాడడం మంచిది.